హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సహస్ర 23. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ రోజు బొడా చెత్త అయితే కర్రీ అయితే చేయబోతున్నామండి. నేనైతే ఆ పేరైతే ఫస్ట్ టైం వింటున్నాను. ఆ ఐటెం చూడడం కూడా ఫస్ట్ టైం. ఆ ఐటెం మీరు చూసాక ఆ ఐటెం ని మన తెలుగులో ఏమంటారో చెప్పండి. ఇక్కడ ఒడియాలో అయితే బొడా చెత్త అంటారు. మీకు కనుక ఆ ఐటెం తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ కర్రీ అంటే అవి ఎలా ఉంటాయి, ఆ కర్రీ ఎలా చేసామో అనేది నేనైతే మీతో షేర్ చూసేయండి ఫ్రెండ్స్. మా వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే ఇవి చూడడం ఫస్ట్ టైం అండి. ఇవి నేను తినడం కూడా ఫస్ట్ టైం అండి. వీటిని బొడ చెత్తు అంటారండి. ఇవైతే పుట్టగొడుగు జాతికి అయితే చెందినవండి. ఇవి భూమిలో అయితే పుడతాయంట. వీటిని మీరు ఎక్కడైనా చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే గుగ్గిలం మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే పుడుతుందంట. దీని కాస్ట్ అయితే కేజీ 2000 అండి. చాలా అంటే చాలా రేట్ అయితే ఉంది. మటన్ చికెన్ కాస్ట్కి అయితే డబుల్ అయితే ఉందండి దీని కాస్ట్. ఇది కొబ్బరి ముక్క ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉందండి. దీని లోపల అయితే బ్లాక్ కలర్లో అయితే గుడ్డు చందమామ ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉందండి. దీనికి మట్టి అయితే బాగా ఎక్కువగా ఉంది. దీన్ని బాగా 5 or 6 times అయితే చాలా బాగా కడుక్కోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని అయితే 2 పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇవైతే పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత బొడ చెత్త అయితే వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 minutes అయితే అలాగా వేయించుకోవాలండి. బొడ చెత్తు బాగా వేగిన తర్వాత సాల్ట్ అయితే కొద్దిగా వేసుకోవాలండి. సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటా అయితే వేసుకొని ఒక 3 or 2 minutes అయితే బాగా వేయించుకోవాలండి. బాగా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. ఇంకా గరం మసాలా కూడా వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కుక్కర్ కప్పు అయితే వేసుకోవాలండి. ఒక 8-9 విజిల్స్ అయితే బాగా కొట్టించాలండి. ఎందుకంటే ఇది కొబ్బరి మొక్క టైప్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా నలగడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కళాయిలో అయితే. అందుకే కుక్కర్లో వేసుకొని ఒక 5-6 విజిల్లు అయితే కొట్టించుకోవాలి. ఫైనల్లీ బొడ చెత్తు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.